హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ సినిమా. ఐమ్ హారిక. తేజ సజ్జా ఇప్పుడి పేరు ఒక సెన్సేషన్. బడా హీరోసే బాక్స్ ఆఫీస్ వద్ద బకెట్ తన్నేస్తూ ఉంటే మిరాయ్తో 100 కోట్ల వైపు పరుగులు తీస్తున్నాడు కుర్ర హీరో. అయితే ఇప్పటి వరకు వచ్చిన మీడియం రేంజ్ సినిమాలని తలదన్నుతూ ఓ సాలిడ్ రికార్డుని సొంతం చేసుకున్నాడట. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటి, ఎవరెవరిని వెనక్కి నెట్టేశాడో లెట్స్ వాచ్. మిరాయ్ మంచి అంచనాలతోనే మొదలైంది. కానీ ఎక్కడో అనుమానం. టాక్ పర్వాలేదనిపిస్తున్నా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, వసూళ్లు ఎలా ఉంటాయో, కానీ కంటెంట్ కరెక్ట్ గా డెలివర్ అయితే వచ్చే రోజుల్లో వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రూవ్ చేస్తోంది మిరాయ్. అది కూడా అలా ఇలా కాదుండోయ్. ఈ మధ్య వచ్చిన తెలుగు స్టేట్స్ లో వచ్చిన మీడియం రేంజ్ మూవీస్లన్నింటినీ తలదన్ని సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసేంత. మొదటి రోజు పర్వాలేదనిపించినా తండేల్ రెండో రోజు దాదాపు 7 కోట్లకు పైచిలుకు వసూళ్లతో మొదటి ప్లేస్ లో ఉంటే మిరాయ్ దాన్ని వెనక్కి నెట్టి ఏకంగా 8 కోట్ల పైచిలుకు కొల్లగొట్టిందంటే సిల్వర్ స్క్రీన్ పై మిరాయ్ మ్యాజిక్ ఎలా ఉంటుందో అర్థమవుతోంది. ఇక మూడో ప్లేస్ లో 7 కోట్ల 36 లక్షలతో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్, 4వ ప్లేస్ లో 7 కోట్ల 21 లక్షలతో కుబేరా, 5వ స్థానంలో 6 కోట్ల 86 లక్షలతో ఉప్పెన, ఇక 6వ స్థానంలో హిట్ 3, 7వ స్థానంలో దసరా, 8వ స్థానంలో విరూపక్ష, 9వ స్థానంలో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి, ఇక 10వ స్థానంలో నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ వంటి సినిమాలు వరుసగా ఉన్నాయి. ఇక ఓవరాల్ గా 2 రోజుల్లో 55 కోట్ల పైచులకు వసూళ్లు కొల్లగొచ్చిన మిరాయ్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తూ వర్కింగ్ డేస్ లోనూ సాలిడ్ బుకింగ్స్ ని సొంతం చేసుకోవడం చూస్తుంటే మరో 2 రోజుల్లో 100 కోట్లు దాటేయడం పక్కా. చూడాలి ముందు ముందు ఈ కుర్ర హీరో ఇంకెంతమంది పెద్ద హీరోల రికార్డ్స్ ని తిరగరాస్తాడు. మారుతి ఒకప్పుడు బూతు డైరెక్టర్, కానీ ఇప్పుడు బడా డైరెక్టర్. ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ నే పట్టేసిన క్రేజీ ఫిల్మ్ మేకర్. చిన్న స్టేజ్ నుంచి అంతటి స్టార్డమ్ కొట్టేసిన ఈ దర్శకుల వారు ఇదిగో ఇలా మంచి బోధిస్తూ మీడియాకి చిక్కాడు. దీంతో ఇక్కడ క్షవరం అయితే కానీ వివరం తెలీదు అని మీ మాటలు ఎవరి తలకెక్కుతాయి అంటూ చెవులు గొనుక్కుంటున్నారట సోషల్ మీడియా వారియర్స్. ఈ రోజుల్లో బస్ స్టాప్, చిన్న సినిమాలు కలెక్షన్స్ కూడా సాలిడ్, కానీ మారుతికి మాత్రం బూత్ డైరెక్టర్ అనే ముద్ర. దీంతో ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే కాదు, డెలివర్ చేసే కంటెంట్ కూడా ముఖ్యమంటూ మళ్లీ అటువైపు తల కూడా తిప్పలేదు. ఇక అప్పటి నుండి వరుస సినిమాలు చేసుకుపోతున్న మారుతి రాజాసాబ్తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. అయితే తాజాగా బ్యూటీ ప్రీ రిలీజ్ లో తనదైన మంచిని బోధిస్తూ ఇలా మీడియాకి చిక్కాడు. సినిమాల్లో బూతులొద్దని, ముఖ్యంగా ప్రీ రిలీజుల్లో పిచ్చి పిచ్చి మాటలు మానేయాలని, సినిమా హిట్ కోసం అంత దిగజారొద్దని సెలవిచ్చాడు ఈ క్రేజీ ఫిల్మ్ మేకర్. ముఖ్యంగా త్రిబాణధారి బార్బరిక్ డైరెక్టర్ అలా చెప్పుతో కొట్టుకోవడం నచ్చలేదని, టైటిల్ మార్చమని చెప్పినా వినలేదని, ఇక బూతులే సినిమాని హిట్ చేస్తాయంటే నాకన్నా బూతులు ఎవడూ బాగా రాయలేడని, కానీ ఫ్యామిలీస్ రావాలంటే అవి ఆపేయాలంటూ చెప్పుకొచ్చాడు. బూతు సినిమాలు చేసే నేను ఈరోజు రాజాసాబ్ చేస్తున్నానని, నన్ను నా గ్రాఫ్ ని చూసి ఇన్స్పైర్ అవ్వాలంటూ హితబోధ చేశాడు మారుతి. అయితే ఇలా చెబితే ఎవరికి ఎక్కదని, ఎవరికి వారు క్షవరం చేయించుకుంటే కానీ వివరం తెలియదంటూ ఇలా మంచి చెబితే మారతారనుకోవడం అత్యాసే అంటూ చెవులు గొనుక్కుంటున్నారట నెటిజన్లు. అయితే కెరీర్ లో సెటిల్ అవ్వడానికి, యూత్ ని అట్రాక్ట్ చేయడానికి అడల్ట్ కంటెంట్ తో సినిమాలు తీసిన మారుతి ఇప్పుడు సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో అవన్నీ మానేయాలంటూ హితబోధ చేయడమే కొంచెం కామెడీగా ఉందన్న టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. చూడాలి మరి ముందు ముందు ఇలా క్లాసులు ఇంకెంతమంది పీకుతారో. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి వరుస సక్సెస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ పంట పండిస్తూ ఉంటే అదే దారిలో మరిన్ని సినిమాలు వస్తామంటూ సిద్ధమైపోయాయి. అయితే ఈ సినిమాలు మిరాయ్ చేస్తున్న విధ్వంసానికి ధీటుగా బరిలోకి దిగబోతూ ఉండడం కాస్త ఆశ్చర్యమే. మరి ఈ వారం సత్తా చాటుతామంటూ బరిలోకి దిగబోతున్న ఆ క్రేజీ ఫిలిమ్స్ ఏంటో మనము చూసేద్దామా? థియేటర్లోకి ఆడియన్స్ రావట్లేదని మొర్రో అని తెగ బాధపడిపోతున్న మేకర్స్ కి లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి వంటి సినిమాలు కాస్త బూస్టప్ ఇచ్చినట్లే తెలుస్తోంది. దీంతో ఆ వసూళ్లలో మాకు భాగం కావాలంటూ ఈ వారం మరిన్ని సినిమాలు వచ్చేందుకు సిద్ధమైపోయాయి. వీటిలో 3 స్ట్రైట్ సినిమాలతో పాటు 3 డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. సినిమాలు చేస్తుందన్న మాటే కానీ హిట్ ని పట్టలేకపోతున్న మంచు లక్ష్మి ఈసారి మోహన్ బాబుతో కలిసి దక్ష అంటూ సెప్టెంబర్ 19న ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అయింది. వంశీకృష్ణ మల్లా దర్శకత్వంలో వస్తున్న ఈ
క్రైమ్ థ్రిల్లర్ లో లక్ష్మి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తోంది. అయితే ఏ మాత్రం బజ్ లేని ఈ సినిమా నెంబర్స్ ఏ మాత్రం క్యాచ్ చేస్తుందో చూడాలి. ఇక సైడ్ రోల్స్ చేస్తూ దూసుకొచ్చిన అంకిత్ కొయ్య బ్యూటీ అంటూ మరోసారి పలకరించబోతున్నాడు. మారుతి స్టాంప్ తో వస్తున్న ఈ సినిమాలో అంకిత్ కొయ్య సరసన నీలకే నటిస్తోంది. భలే ఉన్నాడేతో డీలా పడ్డ శివసాయి వర్ధన్ మరోసారి ఈ సినిమాకి మెగాఫోన్ పట్టాడు. చూడాలి నరేష్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమా ఈ నెల 19న ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో. ఇక స్వర్ణకమలం స్ఫూర్తితో అంటూ వస్తున్న సినిమా అందెల రవమిది. ఇంద్రాణి దావలూరి మెయిన్ లీడ్ గా స్వీయ దర్శక నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా కూడా 19ననే వస్తోంది. చూడాలి సంగీతం నాట్యం అంటూ వస్తున్న ఈ సినిమా ఇప్పటి ట్రెండ్ ని ఏమాత్రం మెప్పిస్తుందో. ఇక డబ్బింగ్ సినిమాల సంగతికొస్తే బిచ్చగాడుతో తెలుగు వారికి దగ్గరైన కోలీవుడ్ హీరో విజయ్ యాంటోనీ భద్రకాళి అంటూ పొలిటికల్ థ్రిల్లర్ తో రెడీ అయ్యాడు. ఇది విజయ్ కెరీర్ లో 25వ సినిమా కావడం విశేషం. ఇక కేజీఎఫ్ తో సెన్సేషన్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ తొలిసారి మెగాఫోన్ పట్టి చేసిన సినిమా వీరచంద్రహాస ఇప్పటికే కన్నడలో విడుదలై తెలుగులో 19న పలకరించబోతున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ అతిథిగా కనిపిస్తున్నాడు. బడా మూవీస్ ఎన్ని చిన్న సినిమాలొచ్చినా స్లో స్క్రీన్ పై ఇవి చేసే మ్యాజిక్కే వేరు. స్టార్స్, క్యాన్వాస్, విజువల్స్, గ్రాండియర్ ఇలా ప్రతిదాన్ని ఫీల్ అవ్వాలంటూ పాకులాడిపోతారు ఆడియన్స్. కలెక్షన్స్తో షేక్ చేస్తాయంటూ ఎదురు చూస్తూ ఉంటుంది బాక్స్ ఆఫీస్. మరి అంతటి మోస్ట్ అవైటెడ్ లిస్ట్లో ఉన్న ఆ సినిమాల సరికొత్త సంగతులేంటో చూసేద్దాం వచ్చేయండి. పెద్ద సినిమాలిక పరుగు పెంచినట్టే కనిపిస్తుంది. వీటిలో సెప్టెంబర్ 25న వస్తున్న ఓజీ క్రేజీ అప్డేట్స్ వదులుతూ ప్రమోషన్స్ ని స్పీడప్ చేసే పనిలో పడింది. ఇప్పటికే టీజర్ గ్లిమ్స్ తో తెగ హైలైట్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ని మరో వారంలో విజయవాడలో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఓజీని పరుగులు పెట్టిస్తున్న పవన్, హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా కంప్లీట్ చేయడం విశేషం. అప్పుడెప్పుడో భవదీయుడు భగత్ సింగ్ అనే పేరుతో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా పవన్ పాలిటిక్స్, ఇతర కమిట్మెంట్స్ కారణంగా లేట్ అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు పవన్ తిరిగి షూటింగ్ లో పాల్గొనడంతో జెడ్ స్పీడ్ తో లాగిన్ చేశాడు హరీష్. పవర్ స్టార్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఇక రీసెంట్ గా నానమ్మ చనిపోవడం, దుబాయ్ లో సైమా అవార్డ్స్ కి హాజరవడం వంటి వాటితో బిజీ అయిపోయిన బన్నీ తాజాగా అబుదాబిలోని లివా ఒయాసిస్ ఎడారిలో స్టార్ట్ అవబోతున్న స్కెడ్యూల్లో జాయిన్ కాబోతున్నాడని, అక్టోబర్ నుంచి మొదలు కానున్న ఈ స్కెడ్యూల్లో హై ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ షూట్ అవుతాయన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఒకవేళ సినిమా ఇలాగే జెడ్ స్పీడ్ లో లాగిస్తే వచ్చే ఏడు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక ది రాజాసాబ్ తో సంక్రాంతి బరిలో సందడి చేయనున్న డార్లింగ్ ఈ నెల 18 నుంచి కేరళలో కొత్త స్కెడ్యూల్ మొదలెట్టనున్నాడని టాక్. దాదాపు వారం పాటు సాగే ఈ స్కెడ్యూల్లో ప్రభాస్ పై ఓ పాట షూట్ అవుతుందని, ఇక దీని తర్వాత అక్టోబర్ లో గ్రీస్ లో మరో స్కెడ్యూల్ ఉంటుందని, అక్కడే 3 పాటలు షూట్ అవుతాయని తెలుస్తోంది. ఇక గేమ్ చేంజర్ బొక్కబోల్తా పడ్డంతో పెద్దిపై భారీ అంచనాలే పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. విలేజ్ బ్యాక్డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నాడట బుచ్చిబాబు. ఇక వచ్చే ఏడు మార్చ్ 27న రానున్న ఈ సినిమా కూడా ప్రస్తుతం జెడ్ స్పీడ్ తో రామోజీలో షూట్ జరుపుకుంటుందట. మొత్తానికి ఆడియన్స్ ని అలరించేందుకు బడా స్టార్స్ అంతా ఇలా తమ సినిమాలని స్పీడప్ చేశారన్నమాట. మార్గంతో సాలిడ్ సక్సెస్ చూసిన విజయ్ ఆంటోనీ నుంచి వస్తున్న మరో కొత్త చిత్రం భద్రకాళి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం విజయ్ 25వ చిత్రం కావడం విశేషం. ఇక వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలాని, సెల్ మురుగన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్. సో భద్రకాళి సినిమా నాకు చాలా ఎక్స్పీరియన్స్ని, చాలా లెసన్స్ని ఇచ్చింది. అందులో నా ఫేవరెట్ లెసన్ అంటే ఎమోషన్స్కి లాంగ్వేజ్ ఉండదు. అండ్ ఈ సినిమా నాకు తెలుగు భాషని, తెలుగు అందరికీ ఇంట్రడ్యూస్ చేసింది. బికాస్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ ఐ అండర్స్టూడ్ కి ఎమోషన్స్కి లాంగ్వేజ్ ఉండదు. When whatever expectations you have for this film, when you come and watch the film, the film will satisfy you. Bhadrakali is a political thriller. Political as in not just Tamil Nadu politics or Telangana politics. It's people's politics, and the film will be very raw, realistic,
and it will be relatable to all the audience. This movie is going to release on September 19th. Definitely, this will not disappoint you. This is taken in a very grand way. And other than Arun Prabhu, no one would have done this movie. And I thank you so much once again, Prabhu. You have struggled a lot. You have really struggled a lot. This will take you to places. Thank you so much. Ram sir, thank you so much for presenting this film. And I'm so happy that for my first film only, I'm getting to be in front of Telugu people also. I never imagined that a girl from Maharashtra would come here and would get such a big opportunity. So I've been saying in my interviews actually, what I felt is like Hyderabad people, Telugu people are chala energetic. Yes, if you see me, you will know, right? Yes, Full of yes. energy. Yeah. Everybody. It's not just about Telugu people. I think cinema people Cinema have a lot of people, energy. yeah, It's not about only that language. And as you, like she said, Yeah. language, no barriers of language anymore. I am just very happy that our film gets a release here in Telugu also. I think even though the languages are different, the stories we experience as humans are very, very similar despite languages. So I really hope that the Telugu audience receives and enjoys the movie as much as the Tamil audience does. Thank you for having us. Thank you for giving us a stage, this space, everything. Thank you and wish for the success of all the movie. Thank you. మౌలి తనుజ్ శివాని నగరం జంటగా తెరకెక్కిన సినిమా లిటిల్ హార్ట్స్. ఆదిత్య హసన్ నిర్మాతగా, సాయి మార్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంగా మరోసారి సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. దీన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అసలు ట్యూన్లో కాత్యాయని అని పేరు పెట్టి బాగున్నావని అడుగుతున్నాడంటే అసలు చాలా విచిత్రం అనిపించింది. భోంచేసావా? సినిమా చూడని వాళ్ళు అయితే చూడండి, మిస్ అవ్వద్దు. చాలా బాగుంది సినిమా. ఇంతకు మించి నేను చెప్పలేను. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఫస్ట్ నేను చూసినా బట్ ఫస్ట్లో నేను చూడలేదు సినిమా. తర్వాత చాలా కొంతమంది ఫోన్ చేసి మీకు స్పెషల్ థ్యాంక్స్ చేసారు సినిమాలు అంటే నాకెందుకు ఇచ్చారని చెప్పి అప్పుడే వెళ్ళి చూసిన AAAలో. నేను ఛాలెంజ్ చేసిన సినిమా, ఏదైనా సినిమా కామెడీ సినిమా అయితే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. నేను మౌలి కంటెంట్ ఫస్ట్ నుంచి యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను. నేను చాలా క్రేజీ మౌలి టాక్స్ అదినా. సో చాలా క్రేజీ కామెడీ ఉంటుంది, చాలా డీప్ అబ్జర్వేషన్ ఉంటుంది మౌలికి. సో మౌలి ఇంకా చాలా సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నా, చాలా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా. మౌలి, సాయి, మీ టీం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ వైబ్ కోసమే కదా మేము అసలు అందరం పనిచేసేది. సో మీరందరూ ఈ సినిమా విషయంలో నాకన్నా బెటర్ ఆడియన్స్, కానీ నేను అందట్లో ఫ్రెషెస్ట్ ఆడియన్స్. ఎందుకంటే నేను లిటరల్గా ఇక్కడికి వస్తున్నాను కాబట్టి సినిమా షూటింగ్ ముందే ర్యాప్ చేసుకుని సినిమా చూసి వచ్చాను నేను. రాజాకృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సరికొత్త చిత్రం. ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు. స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన సూపర్ రాజా సినిమా మొత్తాన్ని ఒకే షాట్లో పూర్తి చేయడం ఇక్కడ విశేషం. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్స్లోకి రానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. మనము హీరోగా మన మైండ్ యూజ్ చేసి మనల్ని ఎవరు ఆపరు, ఎవరు లిమిట్స్ చెప్పరు, మనకి నీ ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు అనమాట. సో ఆ క్రియేటివిటీ 100% చూపెట్టడానికి I became an actor, even though I don't know anybody in the industry. హీరో అవ్వాలి. మన క్రియేటివిటీయే మన బ్యాక్గ్రౌండ్, మన కసే మన బలము. ఈ రెండు ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి పెట్టాను. ఎన్నో సంవత్సరాలు స్ట్రగుల్ అయినా సరే గీవప్ చేయలేదు. ఒక మనిషి గీవప్ చేయకపోతే ఏం సాధిస్తాడో థియేటర్స్ లో సెప్టెంబర్ 19 చూస్తారు మీరు. నా ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ నేను అంటే ఒకలాగా చేస్తాను కదా. హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ ఇట్? నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. టు స్టార్ట్ ఆఫ్ ఇది నా ఫస్ట్ ఫిలిం యాజ్ ఎ లీడ్ అనమాట. సో నాకు కొంచెం ఆ భయము ఎనాలు ఉండే, ఎలా ఉంటుందో ఏంటి అనేది. బట్ దెన్ ఐ కంప్లీట్లీ ట్రస్టెడ్ ఓన్లీ సూపర్ రాజా. బికాజ్ నాకు అతన్ని వెన్ హీ ఫస్ట్ టోల్డ్ మీ ఇది ఒక 1 షాట్ ఫిల్మ్ అనుకుంటున్నాము, ఇట్లా 100 minutes ఒకటే షాట్లో ఉంటుంది అని నాకు చెప్పినప్పుడు దట్ ఐడియా వాజ్ వాట్ కాట్ మై మైండ్. నాకు ఆ ఐడియా అసలు ఎలా వచ్చింది మీకు అనేది వాజ్ వెరీ సర్ప్రైజింగ్.
దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇంతవరకు తీసుకురావడం ఇస్ ఓన్లీ అబ్సల్యూట్లీ అమేజింగ్. ప్రీ రిలీజ్ ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేసినాము, పోస్టర్ లాంచ్ చేసినాము, ఇక్కడ ఏం చెప్తాము అని చెప్పేసి అంటే ప్రీ రిలీజ్లో ఏం చెప్పాలి అని చెప్పేసి మేము ఇద్దరు డిస్కస్ చేస్తున్నప్పుడు ఏం చెప్తాం బ్రో, మన కష్టం చెప్దాం. అసలు మూవీ ఎవరైనా సరే ఒక 5 minutes మాట్లాడమంటే మనం ఎంత కష్టపడతాం, మనం అద్దం ముందట నిలబడి ఒక్క నిమిషం కంటిన్యూస్గా మాట్లాడమని ఎంత కష్టపడతాం. అట్లాంటివి 1400 dialogues 100 minutes. మళ్ళీ మేమేదో ఉన్న ప్లేస్లో స్టేజ్ మీద ప్రాక్టీస్ చేయలేదు, డెలివర్ చేయలేదు. ఇట్స్ ఎ జర్నీ. సికింద్రాబాద్లో మొదలు పెడితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు జర్నీ, ట్రాఫిక్ ఉంటుంది అండ్ ఇట్స్ న్యాచురల్, ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్. 1 shot అన్నది సింగిల్ షాట్. ఎన్ని టేక్స్ తీసినాము, ఎంత కష్టపడ్డాము. 100 minutes మీకు డెలివరీ అవుట్పుట్ ఇవ్వడానికి. ఇవి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.